4000 ఇస్తా అన్నాడేమో అని బొందా ఇస్తలేడా ఇస్తా అన్నాడు 4000 4,000 లేవు, 4 పైసలు లేవు, 2 కేసీఆర్ 2,000 వస్తున్నాయి. నేను ఓటు కూడా కేసీఆర్కి వేసినప్పుడు రేవంత్ రెడ్డికి వెయ్యలే. ఎందుకు ఎందుకు నేను ఎదికేస్తే కేసీఆర్ మాకు పైసలు ఇచ్చింది, మేము కేసీఆర్కి వేసుకున్నాం. ఇప్పుడు కూడా కేసీఆర్కి వేస్తా. 2,000 ఇస్తున్నాడు. ఎవరాడు ఏడాడు ₹1 ఎక్కువ లేదు. చెప్పారు కదా 4000 ఇస్తాం పింఛన్ ఇయ్యలే ఇయ్యలే మాకు ఇస్తలేరు. అవే 2,000 2,000 ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది మరి మంచిగా చేస్తుండ రేవంత్ రెడ్డి ఏం లేదు. ఇంకా ఆయన అప్పు తప్పు చేసి అన్న బుద్ధిగా చేసిండు కేసీఆర్. ఈయనదేమున్నది ఈయనదేం లేదు. ఏం లేదు. పిల్లలు నీ అసలు 15, 20, 18 చదివిండ్రు అట్లనే ఉన్నారు. కొలువులు పెట్టిస్తా అన్నాడు, కొలువులు లేవు, అవి లేవు. ఇంకెందుకు ఆయన కేసేది? ఎవరికి శంకర్ పని ఎవరికి లేవు. కావు ఏంటివి రాని రాని వస్తే కేసీఆర్ చేసుకుంటాము. వెయ్యం మరి మాకు 4,000 ఇచ్చిండా? వేయనికే 4,000 ఇచ్చిండా? చేసే పిల్లలకు డ్యూటీలు పెట్టించిండా? వేయరు. పిల్లలకు డ్యూటీలు లేవు. పేదోళ్ళము ఎట్లా బతకాలి? దిక్కులేని వాళ్ళు కూడా ఉన్నారు పిల్లలు. ఏ లేవు. అప్పుడు అన్ని చెప్పారు, ఇప్పుడు ఏది లేదు. అన్ని చేపిస్తామంటే అని చేసిరి, ఏది లేదు. మరి ఏది లేవు. 2,000 లేవు, 3,000 లేవు, ఎక్కనలేదు. ఇంక చెప్పిండ్రు కండి ఇయ్యలేదు. అప్పుడు చెప్పిండ్రు, ఓట్లు వేయించుకుండ్రు, ఏది లేదు. ఇంకా భూమి పాషలు వస్తుండే అవి కూడా రాకుంటాయి. రాలేవు. మాకు ఇదివరకు పడని లేవు. రాలేవు. మన వయసు వచ్చింది రాలేవు. ఎకరకు 2 ఎకరాలకు 1.5 వేస్తుండట. ఏం లేవు. ఆయన ఉండగా 4 ఎకరాల భూమి ఉన్నది, 4 ఎకరాలకు పడుతుండే చేశారు ఉండగా. ఇప్పుడు ఏం లేవు. ఏం పనులు చేసాడు? పెన్షన్లు ఇస్తున్నాడు, పెన్షన్ లేదు. 18 ఏళ్ళకు వాళ్ళకి ఇస్తున్నాడు, 2,500 వాళ్ళకి ఇచ్చలేదు. ఏ పని చేసిండు? ఏ పని లేదు. అవి రైతు బంధు అన్నాడు, అవి లేవు, ఇవి లేవు, ఏవి లేవు. మా ఆయన ఇప్పుడు 4 ఏళ్ళు అవుతుంది చెల్లిపోయి, ఇదివరకు పెన్షన్ లేదు. ఇది ఒక్కదాన్ని ఉన్నా నేను. నాకు 3 బిడ్డలు 3 ఇంట్లోకి పోయిన, ఒక్కదాన్ని ఇంట్లో. నాకేం చేసింది లేదు, ఏం లేదు. ఏవి లేవు, పెన్షన్ లేవు, ఏవి లేవు. మరి ఎట్లా బతుకుతారు ఒక్కరు? ఏం లేదు, ఏం చేసింది లేదు, ఏం లేదు. ఇక బస్సు ఒక్కటి పెట్టండి, ఏం చేయనీకే? జోగు తిరగా నీకే బస్సు. ఏం చేసేది? పని చేసుకుంటే పని చేసి చేయని వాళ్ళకి ఊళ్ళో మేము కష్టం చేసుకుంటాము. అక్కడ వేరే పనులు కొట్టోళ్ళు అది చెప్పి కానీ మాకేం లేదు. తిరుగుతామా ఒకటి పని ఇడిచి పెట్టుకొని పొద్దున దాకా తిరుగుకుంటా కూర్చుంటాం. ఏం పని చేయక పని చేసే వాళ్ళకి మిలుగుతాయేమో. మాకు ఊళ్ళో పని చేసుకుంటే వాళ్ళకి మాకేం లాభం లేదు. మాకేది వస్తలేదు ఆయన. నాకు ఆ సిలిండర్ లేదు, ఏది లేదు. అయితే మా ఆయన కాలం చేసినాక నా పేరు మార్చుకున్నా. నా పేరు మార్చుకుంటే రాదమ్మా నీకు ఇప్పుడే, ఇంకా ఆయన పేరు మండలంలోకి ఎక్కలేదు, నీకు కొట్టేయలేదు, నీకు రాదా అని ఇస్తలేరు. ఏది లేదు. ఇక ఎట్లనో పొద్దు ఓడగొట్టుకోవాలి. కూలి 200 కూలి చేయాలి, పొద్దు ఓడగొట్టుకోవాలి. ఇంకేం చేస్తాం ఎండలో. ఇక చెప్పిండు, ఎవరు గడుచు వాళ్ళు ఆయన దాటిపోనీకి చెప్పిండు. దాటిండు, అవతల పడ్డాడు. ఏం లేదు, చేసుడు లేదు, ఏం లేదు, ఏం లేదు.
ఓట్లు పడనీకే తిరిగిండు, ఇంటి చుట్టూ తిరిగిండు, వేపించుకున్నాడు, అవతల పడ్డాడు. ఏం లేదు, ఇక బస్సు ఒక్కటి పెట్టిండు. ఏం లాభం బస్సు పెడితే? మేము పనేం లేక తిరుగుతామా బస్సులలో? ఎక్కడి నుంచి? శంకర్పల్లి. శంకర్పల్లి. ఎట్లుంది ఎమ్మెల్యే కాలేయాలి మంచిగా చేస్తుందా? ఏం చేస్తలేడు, ఏం చేస్తలేడు? పార్టీ మారండి కాంగ్రెస్ పార్టీ. ఏం మారలేడు. మాకు కేసీఆర్ మంచిగా చేసిండు, కేసీఆర్ మంచిగా చేసిండు. మాకు భూములు ఏళ్ళ భూములు, పైసలు, రైతు పైసలు, పింఛన్లు, చీరలు మాకు కేసీఆర్ అవే ఇచ్చేసిండు. వాడు ఏమి ఇవ్వలేడు. ఎవరు కాంగ్రెస్ వాళ్ళు? కాంగ్రెస్లో ఏమి ఇవ్వలేడు. 6 గ్యారెంటీలు అని చెప్తున్నారు కదా. ఏమి లేదు, మాకు ఎక్కడ ఏమి ఇవ్వలేడు. మాకు కేసీఆర్ మంచి చేసిండు. మాకు భూములు ఏళ్ళకు భూములు, ఇల్లు ఏళ్ళకి ఇండ్లు, పిల్లలకు బుక్స్లు, పిల్లలకు బియ్యము మాకు కేసీఆర్ ఇచ్చింది మంచిగా. మాకు అంతే. మరి కొత్తగా వచ్చి ఇచ్చింది ఏం లేదా? ఏం లేదు. మాకు కేసీఆర్ మంచిగా ఇచ్చేసిండు. 500 సిలిండర్ ఇస్తామంటారు. ఏమి ఇవ్వలేడు మాకు. ఫ్రీ కరెంట్ కానీ ఫ్రీ కరెంట్ ఏం లేదు. మాకు కేసీఆర్ ఫ్రీ కరెంట్ ఇచ్చిండు, బియ్యం ఇచ్చిండు, భూములు మాకు ఇచ్చిండు. ఆడేమి ఇవ్వలేడు మాకు. ఏమి కేసీఆర్ మంచి చేసినప్పుడు ఓడగొట్టుకున్నారు కేసీఆర్. కేసీఆర్ పొడగొట్టుకుని సార్ కొంతమంది వెళ్ళారు కదా. వీడు వచ్చిన కొంత వరకు కేసీఆర్ పోయిండు. మాకు కేసీఆర్ మంచి చేసిండు. మాకు చీరలు, బియ్యము, పిల్లలకు బుక్స్లు, పిల్లలకు బియ్యము, మాకు చీరలు, పింఛన్లు 2000 చేసిన 4000 ఇస్తుండు. మంచిగా చేస్తుండు. 4,000 వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ చేసిండు. కేసీఆర్ ఏది వికలాంగులకు ఇచ్చి ఇప్పుడు మరి 6,000 చేస్తాడు కదా రేవంత్ రెడ్డి. ఏం చేయలేడు. 6,000 4,000 ఏమీ లేదు. ఏం లేదు. ఏమొస్తారవా? ఏమి అప్పుడు చేసినవి ఉన్నాయి మాకు ముందుకు. ఇప్పుడు ఏం కొత్త ఏం లేవు. ఇంకా బస్సు ఫ్రీ అంటే మేము ఏం జాబులు చేస్తామా? ఏం చేయం సార్. మేము ఏం జాబులు చేయము. మేము రోజు ఎక్కుతామా, ఇంటికాడే వ్యవసాయం చేసుకుంటున్నాం మేము. ఆ ఇచ్చే చీరలు కూడా మానేసారు కదా. ఇక అప్పుడు లేదు, మంచిగా ఇస్తలే కట్టుకుంటా. అవును, ఏం లేవు. ఏమి ఇస్తలేడు. 500 కూడా ఇవ్వలేడు. ఏమి ఇవ్వలేడు. ఏం లేవు. అవన్నీ ఏం లేవు. 2,500 అప్పుడు ఈయన ఉండంగా చేసినాయి అన్ని. కేసీఆర్ ఉండంగా చేసినవి ఉన్నాయి. ఏమి లేవు ఇప్పుడు చేసినాయి కొత్త ఏం లేవు. ఏం చేస్తాడో సార్ మాకు తెలియదు. ఇక ఏమో మేము మా మహిళలు మేము చేసుకున్నాయే పెద్దగా అవుతున్నాయి. వాళ్ళు చేసిందేముంది గొప్పతనం ఇంకైనా ఏం లేదు. రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, పిల్లలకు ఉద్యోగాలు అన్నారు, అది లేవు, అవి లేవు. ఏం చేయాలి? ఆయన నమ్మిచ్చి మోసం చేసిండు. ఊళ్ళకి వచ్చి చెప్పిండు, అవి ఇస్తాం, ఇవి ఇస్తాం, 2,500 ఇస్తాం కోడళ్ళకు, అత్తమామి ఎక్కున్నా నేను ఇస్తా అంటని చెప్పిండు. అందరికి వస్తాయి, ఇంటి అందరికి అంటని చెప్పిండు. కానీ ఎవరికి లేవు. ఇంతే, ఇక ఎవరికి లేవు. 6 గ్యారెంటీలు ఇస్తున్నామన్నాడు. 6 గ్యారెంటీ ఇస్తున్నాడు. ఆయన చెప్పింది ఏమున్నది కానీ చేసింది లేదు. అంతే. ఏం చేస్తలేడు. ఫ్రీ బస్సు పెట్టిండు మీకే. ఫ్రీ బస్సు మేము రోజు తిరిగేది ఉన్నది. మేము వ్యవసాయ కాలము తిరిగేటోళ్ళకు ఫ్రీ బస్సు అంటే ఎప్పటికి తిరగమా? మేము పైసలు పెట్టుకొని బస్సు పెట్టినాకనే తిరుగుతున్నామా? మరి అంతే. అవును, మా తాన వ్యవసాయం కాలేదు. ఏం నడేస్తాడా? ఏది కొత్త సంవత్సరానికి వెళ్ళినాక వేస్తాడు, అది వేస్తాడు, ఇది వేస్తాడు అన్నాడు. కానీ ఏమి లేవు. చెప్తానే ఉన్నాడు అందులో, కానీ వేసుడు లేదు. 500 సిలిండర్ ఇస్తుండా? ఎవరు ఇస్తలేరా? పింఛన్లు పెంచిరా? పింఛన్ లేదు నాకు. పింఛనే చేయలేరు. ఆయన అమ్మలు ఎవరు మంచోళ్ళు గారు నాకు చేయలేరు. ఇంతగా బాధ అవుతుంది. ఆ ముసలానికి ఒక్కరికే వస్తాయి అంటానంటే ఆమెకి ఎవరు లేరు చెయ్యండి అంటే చేస్తలేరు. ఎవరు చేస్తలేరు. మంచోళ్ళు గారు మా ఊరు మంచి చేస్తలేరు. ఇగో చేతులు కాళ్ళు వచ్చిపోయినాయి. బాణం దాకాన పెట్టుకుందామంటే 1 రూపాయలు. ఇక వేరు కాళ్ళు ఇక ఎట్లయినాయి చూడు. జ్వరం ఆసర అవుతుండే, అట్లా అవుతుండే. ఈ దమ్మ వస్తుంది, ఊరికే దమ్మ వస్తుంది. ఇక దమ్మ దాకాన పోయినాడే మంచిగా ఉంటుంది. ఇక లేకపోతే లేదు. ఇక ముఖ్యమంత్రి తెలియదు. ముఖ్యమంత్రి ఎవరు తెలుసా? అప్పుడు ఆయన వచ్చినప్పుడు పోయి కాళ్ళు అది పెడితే ఏది ఇంత పింఛి చేయలేరు. 4 ఏళ్ళ నాడు. కేసీఆర్ తెలుసా? కేసీఆర్ తెలుసు. రేవంత్ రెడ్డి తెలియదు. రేవంత్ రెడ్డి తెలియదా?